రైట్. కంగారులపై కసి తీర్చున్నారండి మనోళ్ళు మొత్తం మీద. కోహ్లీ కీలక ఇన్నింగ్స్, సెమీస్లో భారత్ విజయం, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశం. కరెక్ట్గా 15 నెలల కిందట వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ చేతులు ఎదురైన దిగ్భ్రాంతికర ఓటమికి ఇప్పుడు ఈ విజయంతో కొంతమేర బాకీ తీర్చేసింది టీమిండియా. కంగారు రూపంలో అతిపెద్ద గండం తొలగిపోవడంతో ఇక ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడానికి రోహిత్ సేన మరింత చేరువైనట్లే. బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ గెలిచే జట్టుతో ఆదివారం ఫైనల్ ఆడబోతున్న భారత్ ఇదే నిలకడను ఆ రోజు కొనసాగిస్తే మూడో ఛాంపియన్స్ ట్రోఫీ మన ఖాతాలో చేరబోతున్నట్టే. గతంలో గంగూలీ హయాంలో ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది, ఆ తర్వాత ధోని హయాంలో ఒకసారి ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది వాళ్ళు కెప్టెన్గా ఉన్నప్పుడు. సో ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో రాబోతుందా మాత్రం అద్భుతంగా ఆడారండి మ్యాచ్ మన వాళ్ళంతా కూడా. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్తో ఆడిన 3 నాకౌట్ మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలిచింది. గత కొన్నేళ్లలో అతడు తడబడి ఉండొచ్చు, పరుగుల వేటలో వెనుకబడి ఉండొచ్చు, అతడి ఫామ్పై ప్రశ్నలు తలెత్తి ఉండొచ్చు, ఆఫ్ స్టంపింగ్ లోగులో దొరికిపోయే బలహీనత అతడి భవిష్యత్తుపై అనేక అనుమానాలు రేకెత్తి ఉండొచ్చు. కానీ కింగ్ కోహ్లీ క్లాస్ శాశ్వతం. తనలో సత్తా తగలేదని నిరూపిస్తూ, ఒకప్పటి కోహ్లీని గుర్తు చేస్తూ, ఆ వాస్తవాన్ని దుబాయ్ సాక్షిగా మరోసారి క్రికెట్ ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పాడు విరాట్. పరీక్షించే పరిస్థితుల్లో సాధికారక బ్యాటింగ్తో అతడు ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన వేళ టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి దూసుకెళ్ళింది. ఛేదనలో తనను మొనగాడని ఎందుకంటారో మరోసారి నిరూపించాడు కోహ్లీ. వీరబాదుడు లేదు, ఎప్పుడో ఒక 4 సిక్సర్ల ఊసే లేదు, సింగిల్స్ అంతే. కానీ ఆ ఆటే ఎంత కనువిందు చేసిందో. కోహ్లీ క్రీజ్లో నిలబడి ఒక్కొక్క పరుగు జోడిస్తూ, భాగస్వామ్యాలు నిర్మిస్తూ జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్తుంటే అభిమానులకు తరిగి తీరలేదు. అది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, భూతద్దం పెట్టి వెతికిన లోపం కనపడిన ఇన్నింగ్స్. బంతితో రాణించిన భారత్ ఛేదనలో ఇన్నింగ్స్ వెన్నుముగ్గా నిలిచిన కోహ్లీకి తోడు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరవడంతో సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. గత వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. అడుగు దూరంలో కప్పుకి ఆగింది. ఇంకా ఫైనల్లో కొడతాం. కానీ అంత బాగుంది కదా, నిన్న కోహ్లీ సెంచరీ చేసి ఉంటే ఎంత బాగుండేది కదా. అంత దూరం తీసుకొచ్చి మ్యాచ్ని చివరిదాకా తీసుకొచ్చి అనవసరంగా టెంప్ట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ వల్ల టెంప్ట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ అంతకుముందు ఓ 6 ఓ 4 కొడితే నేనెందుకు కొట్టకూడదు అనుకున్నట్టున్నాడు. పాప మనోడు కూడా ఊపాడు, క్యాచ్ అవుట్ అయింది. కేఎల్ రాహుల్ చూసారు అప్పుడు ఎంత ఫీల్ అయ్యాడు. అదొక్కటి తప్ప ఎక్కడా కోహ్లీ ఇన్నింగ్స్లో మిస్టేక్ లేదండి. ఒక క్లాసికల్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో అలా ఆడాడు. నిన్న 4 4లు 5 4లు కొట్టాడు అంతే, ఒక్క 6 కూడా కొట్టలేదు. అన్ని సింగిల్స్. ఆరామ్సే బాల్ టు బాల్. ఎందుకంటే పిచ్ కండిషన్స్ అలా ఉన్నాయి, హిట్టింగ్కి వెళ్తే తొందరగా వికెట్లు పడిపోతాయి అనుకున్నారు. అక్కడ నిదానంగా బాల్ టు బాల్. ఓవర్కి 6 సింగిల్స్ తీసామా చాలు, 5 సింగిల్స్ తీసామా చాలు, 4 సింగిల్స్ తీసామా చాలు, అంతే. సింగిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు శ్రేయస్ అయ్యర్ కానీ కోహ్లీ కానీ. అద్భుతమైన ఆడుతారు నిజంగా. నిన్న చూడాలి నిన్న మ్యాచ్. ఎందుకంటే మామూలుగా మనం ఈ T20లు వచ్చిన తర్వాత వన్డే క్రికెట్లు చూస్తాం చాలామంది, వన్డే క్రికెట్ల మీద ఇంట్రెస్ట్ పోయింది. కానీ నిన్న మ్యాచ్ 50 ఓవర్ల పాటు ప్రతి బాలు కన్నార్పకుండా చూశారు అందరూ కూడా. కోహ్లీ ఆడుతున్నంతసేపు అసలు మాటలు రావన్నమాట. ఒక క్లాసికల్ ఇన్నింగ్స్, ఆఫ్ డ్రైవ్లు కానీ, ఆన్ డ్రైవ్లు కానీ, కవర్ షాట్లు కానీ, స్వీప్ షాట్లు కానీ ఏవైనా సరే సింగిల్సే తీశాడు, స్మూత్గా ఆడాడు. క్లాసికల్ ఇన్నింగ్స్ తెలుసా నిన్న మాత్రం ఆడింది. కోహ్లీ తాను ఆడిన 3 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో హాఫ్ సెంచరీలు చేశాడంట. గ్రేట్ కదా ఇది. ఐసీసీ వన్డే ఈవెంట్స్లో కోహ్లీ సాధించిన 50 పైగా స్కోర్లు. అత్యధిక సార్లు 50 స్కోర్లు చేసిన బ్యాటర్గా అతడు సచిన్ అధిగమించాడు. ఐసీసీ వన్డేలు అంటేనే మనోడు దూసుకెళ్ళిపోతాడు. ఇదిగో మొనగాడు మళ్ళొచ్చాడు. లక్ష్యం ఎంత పెద్దయినా కానీ జట్టు ఎలాంటి స్థితిలోనైనా ఉండని క్రీజ్లో అతను ఉన్నాడంటే ఓ భరోసా. గతంలో మనం అనుకునేవాళ్ళం అండి, ఫస్ట్ గతంలో ఎవరన్నా ఏది ఒక 10 years బ్యాక్ స్కోర్ ఎంత, సచిన్ ఉన్నాడా, 2 క్వశ్చన్స్ వచ్చేవి తెలుసా, స్కోర్ ఎంత, సచిన్ ఉన్నాడా. అలాగే ఈ మధ్య కూడా మళ్ళీ వినపడుతుంది, స్కోర్ ఎంత, కోహ్లీ ఉన్నాడా. నిన్న మ్యాచ్ ఎవడు అడిగినా సరే ఇదే మాట అడిగాడు, స్కోర్ ఎంత, కోహ్లీ ఉన్నాడా లేదా. ఇంకా ఇదే మాట నిన్నంతా కూడా. కోహ్లీ ఉన్నాడంటే ఇండియా గెలిచేస్తుందిలే అని భారత అభిమానులు గుండె మీద చేసుకొని చూసిన మ్యాచ్లు ఎన్నో. వారి నమ్మకాన్ని నిలబెడుతూ విరాట్ జట్టుకు అందించిన విజయాలు మరెన్నో. కానీ ఈ మధ్య అతని మీద నమ్మకం సన్నగిలింది. ఒకవేళ తనపై నమ్మకం పెట్టుకున్న కోహ్లీ అంచనాలు అందుకున్న సందర్భాలు తగ్గిపోయాయి. పొగిడిన నోళ్లే తెగ తిడుతూ ఇక గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిది అంటున్న పరిస్థితులు పెద్దగా అంచనాలు లేకుండా
ఛాంపియన్స్ ట్రోఫీలకు అడుగుపెట్టాడు విరాట్. కానీ పాకిస్తాన్తో 10 మ్యాచ్ అనంతరం అందరి అభిప్రాయాలు మారిపోయాయి. తనలో పరుగుల ఆకలి ఇంకా తగ్గలేదని, పోరాట స్ఫూర్తికి ఏమాత్రం డోకాలేదని చాటి చెబుతూ మేటి ఇన్నింగ్స్ ఆడటంతో చిరకాల ప్రత్యర్థిపై మరోసారి ఆధిపత్యాన్ని చాటింది టీమిండియా. అయితే బలహీన పాకిస్తాన్ మీద గెలిచేశారు, కానీ ప్రమాదకర ఆస్ట్రేలియాతో అంత తేలిక కాదనే అభిప్రాయాలు వినిపించాయి సర్వత్రా. అందుకు తగ్గట్టే ఆ జట్టు భారత్కు ప్రమాదకర లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇలాంటి పిచ్చులపై కుదురుగా ఆడి ఇన్నింగ్స్ నిర్మించే సుభన్ ముందే పెవిలియన్ చేరటం, తర్వాత కెప్టెన్ కూడా వెనుదిరగడంతో భారత్ ఒత్తిడిలో పడింది. ఈ స్థితిలో కనుక ఇంకో వికెట్ పడితే భారత్ పని అయిపోయేది. కానీ కోహ్లీ గొప్ప సమన్వయంతో బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. పిచ్ నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో విరాట్ భారీ షాట్ల కోసం ప్రయత్నించలేదు. అలా చేసి వికెట్ పడితే జట్టు ఎంత ముప్పులో పడుతుందో తెలుసు కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా ఓపికగా ఆడాడు. అతడి ఇన్నింగ్స్లో కేవలం 5 4లు మాత్రమే ఉన్నాయి. 56 సింగిల్స్ తీశాడంటండి. ఈ మధ్యకాలంలో విన్నారా మీరు? ఇది 4లు 6లు 4లు 6లు కొడతాం అలవాటు అయిపోయింది, కానీ 56 సింగిల్స్ తీశాడంట. ఇది విరాట్ ఎంతగా శ్రమించాడో తెలియజేస్తుంది. పాక్తో మ్యాచ్లో మాదిరే శతకంతో అజేయంగా నిలిచి జట్టును గెలిపిస్తే అభిమానులు ఆశించారు, కానీ అతను అవుట్ అయిపోయాడు. కానీ అప్పటికే జట్టు విజయానికి చేరువైంది. కోహ్లీ బ్యాటింగ్లో మెరుపులు లేకపోవచ్చు, కానీ ఇది మరో విలువైన ఇన్నింగ్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్రేట్ ఇన్నింగ్స్ నిజంగా. మాత్రం ఛేదనలో కోహ్లీ చేసిన పరుగులు, వన్డేల్లో ఛేదనలో 8,000కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడు కోహ్లీ. 159 ఇన్నింగ్స్లో అతగాడు ఈ ఘనత అందుకున్నాడు. సచిన్ 2,322 ఇన్నింగ్స్లో 8,720 కొట్టాడు. రోహిత్ 6,115లో 3వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ చేసిన 51 వన్డే శతకాల్లో 28 సెంచరీలు చేజింగ్లోనే కొట్టాడంట. అందుకనే అంటారు కోహ్లీని చేజింగ్ మాస్టర్ అని. సచిన్తో పోల్చలేం, కానీ సచిన్తో సాటివాడే కోహ్లీ కూడా. నిన్నటి మ్యాచ్ నిజంగా అద్భుతం. చూడడం ఎవరైనా ఉంటే వన్డే హైలైట్స్ చూడండి. హైలైట్స్లో వన్డే సింగిల్స్ చూపించలేమో కదా.